మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం పరిశుద్ధ గ్రంథముల నుంచి నూతన వచనములు. దేవుడి ప్రియుల ఈ కుటుంబాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవాదేవుడు దీవించినట్లుగాను ఈ యంత్ర శబ్దం ద్వారా అనేకులు మేలు కలిగినట్లుగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను వెరుగుతారు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. పరమ తండ్రి వందనాలు. చదవబడిన వాక్యం మీది. ఈ వాక్య భాగం నుంచి మాతో మాట్లాడి మా దరిద్రాన్ని కొన్ని సంవత్సరాల క్రితంలో మేము మెరుగుట ద్వారా దరిద్రాన్ని దూరపరిచేందుకు స్తోత్రం. ఈ రాత్రికాల నాతో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. అనేకులకి దరిద్రం అదృష్టంలాగా కలిసి వస్తాయి. మనకు అలా వండుకోవద్దు. మనకు అదృష్టమే కలిసి రావాలి, కానీ దరిద్రం అదృష్టంలాగా కలిసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దరిద్రం పోక ప్రియులరా జీవిత కాలం అంతా కూడా కష్టాలు అనుభవించే వారిని చూడగలుగుతున్నాం. పౌలు కొరింథీయులు ఉన్నారు తెలియపరుస్తున్నాడు, ఆయన గొప్ప ధనవంతుడు. చాలా మందికి అభిప్రాయం యేసుక్రీస్తు పేదవాడండి, పేదవారిలో పుట్టాడండి, పేద దేశంలో పుట్టాడండి, పేద ఇంట్లో పుట్టాడండి, పేద ప్రాంతంలో పుట్టాడండి, ఆయనంత దరిద్రులు లేడని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అంతగాని చిన్న చూపు చూస్తున్నారు చాలా మంది. అదే ఒక గొప్ప వ్యక్తి అయితే అనేకులు కూడా కూడికలో పాలు పొందవలసిన వారు ఉన్నారు, కానీ ఆయన కేవలం పేదవాడు అనుకుంటున్నారు, ఆయన దరిద్రుడు అనుకుంటున్నారు. కసమండి, ఆయన గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ఎంత ధనవంతుడంటే ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, అందున్న సకల సమస్తమైనది అయినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త రాస్తాడు, కలిగి ఉన్న ఏదియు ఆయన లేకుండా కలగలేదని రాయబడింది. ప్రకృతిలో సమస్తము కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మీరు నేను సాతానుడు ఏమని ప్రేరేపణ కలిగిస్తాడంటే ఆయన వల్ల ఏమవుద్దండి, ఆయన గడ్డం పెంచుకున్నాడు కదా, ఆయన బలహీనుడు కదా. ఒక మనిషి యొక్క బాధల్ని సమస్యలను తీర్చాలంటే ఆయన వల్ల ఏమీ కాదనుకోవచ్చు. ఎందుకు అలా బలహీనుడయ్యాడు, ఎందుకు పేదవాడిగా కనబడుతున్నాడు, ఆయన మన దారిద్రించి తొలగించి మన ధనవంతులుగా చేయాలని అభిలాష, ఆయన కోరిక ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకని ఫిలిప్పీలో ఉన్న వారికి రాస్తాడు 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. ఎన్ని అవసరాలు? ప్రతిదీ. అడిగిన వాటికంటే ఊహించిన వాటికన్నా కూడా ప్రతి అవసరము తీర్చగలిగిన వాడు మన దేవుడు. ఎందుకని తీరటం లేదండి? చాలా మందికి అభిప్రాయం కలిగి ఉండొచ్చు, 2023 అంతా కూడా చూసాను తీరలేదండి, 2024 ప్రవేశించాము, అయితే నా అవసరం తీర్చగలడు. ప్రైజ్ ది లార్డ్. శారా అంటది 90 సంవత్సరాలు వచ్చేసాయి, దేవుడు ఏంటో గొప్ప కార్యం చేస్తున్నాడు, సంతానం ఇస్తున్నాడు, కల్దీ దేశం నుంచి బయలుదేరాం, ఇంకా నాకు సుఖమ కలుగునంటే అని అంటున్నాడు కదా. యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా కలదా? శరమా వృద్ధురాలా, ఇంకా నాకు సుఖము కలుగునా. మానవ జీవితాల్లో మనకు కలిగిన సమస్యలలో, మనకు కలిగిన రోగాలలో, మనకు కలిగిన పేదరికములో, మనకు కలిగిన కష్టాలలో ఇంకా నా జీవితాన్ని సుఖం అనేది చూడగలనని ఒక ప్రశ్నార్థకం ఉండవచ్చు, కానీ దాని ప్రక్కన జవాబు చేయగలను, చూపించగలను, ఈ రాత్రి మాట్లాడగలను, ప్రతి కార్యము జరిగించగలని అభయం ఇచ్చిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలం మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా ఆయన ఎవరై ఉన్నాడు? 100వ కీర్తన 3వ వచనం రాయబడి ఉంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారమయ్యున్న. నీ ఎవరి వారివి? ఈ రాత్రికాల సోదరి సోదరుడు, దేవుని పిల్లలారా, ప్రజానికమా, నిన్ను పుట్టించింది ఎవరు? నిన్ను పెంచుతున్నది ఎవరు? కాపాడుతున్నది ఎవరు? లేదండి మా అమ్మగారు అండి, మా డాడీ అండి,
నా అన్నమే నేను తింటున్నానండి, నా వస్త్రమే నేను కడుతున్నానండి, నా కష్టార్జితం అండి. ఆ పప్పులు కాదు. నరుల కష్టం వల్ల ఎవరు కూడా అభివృద్ధి పొందలేరు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల యొక్క కష్టము వలన కాదు అని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నరులు కష్టంగా సోదరుడు కష్టపడుతున్నాను, కండలు పిండి చేస్తున్నాను, చెమట ఓడిస్తున్నాను, మరి పండిట్లేదే, ఆశీర్వాదకరంగా లేమే, ఎందుకని దీవించబట్టలేదు. యెహోవా ఆశీర్వాదము లేకుండా నువ్వెంత పాకులాడినా రెయింబోలు కొట్టుకున్నా కూడా నీకేమీ దక్కేది కాదు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒక కాలంలో మన దేవునికి దూరంగా ఉన్నాం, ఏవి అంటలేదు, ముట్టలే. దేవునికి మహాకృప చదివి గొప్ప రక్షణానందం కలిగించిన గొప్ప దేవునికి ఇలాంటి కూడికలు పెట్టుకుని ఘనపరచవలసిన బద్ధులమైనాం. నేను ఘనమైన మహారాజునై ఉండగా నాకు రావచ్చిన ఘనత. ఆయన ఘనమైన వాడా, హీనమైన వాడా? ఘనమైన మహారాజు. నేను ఘనమైన మహారాజునై ఉంటే నాకు రావాల్సిన ఘనత ఇదేనా అని చాలామంది క్వశ్చన్ అయ్యొచ్చు. లేదు ప్రభువా, నా సామర్థ్యాన్ని బట్టి నేను ఘనంగానే చేస్తున్నానయ్యా అని మనం సరెండర్ అయిపోవాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు మనని ఘనపరచగలిగిన వాడు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచేదాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలం మన దేవుడు గొప్ప ధనవంతుడు. ఎందుకలా అయ్యాడు? ఆయన మన ధనవంతులుగా చేయాలని ఆయన మన కోసమే దరిద్రుడాయను అని. ఆస్తి అంతా పోయిందా ఏంటి? ఆస్తి ఏం పోలేదు, పేదవాడు కాలేదు. తల్లిదండ్రులు మన కోసం ఎందుకు ఇలా ఉంటారంటే పిల్లల తగ్గి పిల్లల దగ్గర లోబడి ఏదో కొన్ని కష్టాలు పడి అలా ఉంటారు. కానీ తల్లి దగ్గర ధనం లేక కాదు, బంగారం లేక కాదు, భాగ్యం లేక కాదు. నువ్వు ఎంత తిన్నప్పటికైనా తప్పిపోయిన కుమారుడు అంటాడు, నా తండ్రి ఎంత ఏముందండి, పనివారులు బోడు మంది ఉన్నారు, కావలసిన ఆహారం అన్నది నేను దరిద్రుడైపోయి పందులు పట్టి తింటున్నాను కానీ నిస్సహాయుడిగా ఉన్నాను అని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. నీ తండ్రి గొప్ప ధనవంతుడు, పనివారులు కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు, మన దేవుడు శక్తిమంతుడు, ప్రభావము కలిగిన వాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటే మాత్రం, ఎంత నీ జీవితంలో అడిగితే మాత్రమే అడిగిన వాటికంటే ఊహించిన వాటికన్నా అత్యధికంగా సహాయం చేయగలవాడు మన దేవుడు అయినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇలా జరుగుతున్నది? సమయాల గ్రంథంలో రాయబడి ఉంది 2వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూసినప్పుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. సమయాల గ్రంథము, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, ఆయనే ప్రతి ఒక్క జీవితంలో 2 ఉంటాయండి, దారిద్రము ఐశ్వర్యం ఉంటున్నట్టుగా చూడగలుగుతున్న యెహోవా దారిద్రాన్ని ఐశ్వర్యమును కలుగచేయవాడు. మనము ఏ స్టేజీలో ఉన్నాం, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? చాలా మంది దరిద్రులుగా ఉండవచ్చు, లేక కొంతమంది ఐశ్వర్యవంతులుగా ఉండవచ్చు. కానీ యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగచేయగలవాడు. ఎందుకు పాస్టర్ గారు ఇట్లా అందరూ సమానంగా చూడొచ్చు కదా అనొచ్చు ప్రశ్న. నువ్వు చూస్తావా? నీ పెళ్ళైన వాళ్ళని అందరూ సమానంగా చూడగలుగుతావా? ఒకవేళ కనొచ్చు కానీ వాళ్ళ రాతలను మాత్రం కంటావా? వాళ్ళ రాతలు కనలేం. ఒక తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలే ఒకళ్ళు నల్లగా ఉంటారు, కర్రగా ఉంటారు, ఒకళ్ళు ఎర్రగా ఉంటారు. అది కూడా మనం చేసే పనేనా? భగవంతుడి యొక్క సృష్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎందుకంటే నన్ను నల్లవారిగా చేశాడండి అని అంత పక్షపాతం. నీ ద్వారా ఏదో గొప్ప పని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని విడిచిపెట్టేవాడు ఆయన కాడు అని సత్యాన్ని మనం వెనకవచ్చిన వారమై ఉన్నాం. దారిద్రమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయన అయినట్టుగా చూడగలుగుతున్నాం. ఒకవేళ దారిద్రమైన రేఖ దగ్గర ఉన్నట్లయితే ఈ రాత్రి కాలంలో, ఈ నూతన సంవత్సరములో ఇక్కడి నుంచి నన్ను ఆశీర్వాదకరముగా ఐశ్వర్యవంతులుగా నన్ను చేయమని ప్రార్థించినంత తప్పక మనకి సహాయము చేయగలిగిన వాడు. మేమందరం ఆ ఒడి నుంచి వచ్చిన వాళ్ళని, దారిద్ర రేఖలోంచి వచ్చిన వాళ్ళమే. కష్టాల్లో బాధల్లో ప్రియులరా దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆ 8వ వచనంలో రాయబడి ఉంది, దరిద్రులను అధికారులతో
కూర్చోబెట్టడానికి. దరిద్రులంటే ఆయన అధికారులతో కూర్చోబెట్టగలిగిన వాడు. ఏం ప్రేమండి ఇది! ఎంత అద్భుతకరమైన మాట. ఒకప్పుడు దరిద్రులుగా ఉన్నవాడు దరిద్రుడిగానే జీవిస్తున్నాడు, అట్టడిగిన ఉండిపోయాడు. కానీ పరలోకమందున గొప్ప దేవుడు యేసయ్య లోకానికి వచ్చిన తర్వాత దరిద్రులను అధికారులతో పాటుగా కూర్చుండబెట్టగలిగిన వాడు లేఖనములు మనం చూడగలుగుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకవేళ లోకానికి రాకపోతే దరిద్రుడు దరిద్రుడిగానే మగ్గిపోయేవాడు. కానీ ఈనాడు మన జీవితాల్లో సోదరుడు ఒక రోజు ముందన సత్యాన్ని మనం వెనకవచ్చిన వారమై ఉన్నాం. ఇంకా దరిద్రమైన రేఖలు ఉన్నట్టే దేవుడి ఐశ్వర్యవంతుల మధ్యలో, గొప్పవారి మధ్యలో, ధనికుల మధ్యలో, పులాచుల మధ్యలో, భాగ్యవంతుల మధ్యలో కూర్చోబెట్టనే శక్తివంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భయపడబాకండి. మన సమయం అప్పుడైపోలేదు. మన ఇష్టం అయిపోయిందండి, మా చరిత్ర అయిపోయిందండి, నేను ఇంకా లేవనండి, నేను కోలుకోలేనండి, దెబ్బతిన్నానండి, బలహీనుడండి అనుకోవచ్చు. బలహీనుడా, నేను బలవంతుడిని అనుకోమంటున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలహీనురాలుగా ఉన్నావా? బలవంతుడి. కోల్పోయావా? మరలా తిరిగి లేవనెత్తడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆమేన్. అందుకని కీర్తనకారుడు అంటాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10వ కీర్తన చూసినట్టు 12:7 వచనములో 12:7 వచనం, యెహోవా చాలండి. యెహోవా దరిద్రులను కాపాడేవాడు అనుకోవచ్చు. మన జీవితాల్లో ఏం కాపాడతాడండి? ధనవంతులనే చూస్తాడండి. మా పాస్టర్ గారు కూడా అంతేనండి, ధనవంతులు ఇంతనే ప్రార్థన చేస్తారండి, పేదవాళ్ళు ఇంటే ప్రార్థన చేయరని అనుకోవచ్చు. నో. మన దేవుడు దరిద్రులను కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. సోదరుడు, దేవుని పిల్లలు మన జీవితాలలో మానవులుగా ఆలోచన ఉండవచ్చును, కానీ మన దేవునికి ఉన్న లక్షణం ఏదనగా దరిద్రులను ఆయన కాపాడువాడగినట్టుగా చూడగలుగుచు ఉన్నాం. అంతేకాదండి, ఈ కీర్తన భాగం అని అంటాడు, ప్రైజ్ ది లార్డ్, 102:17 వచ్చిన అంటాడు, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థనల వైపే తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన త్రోసివేయక, నిరాకరించగా వారి ప్రార్థనల వైపు తిరిగినట్టుగా చూడగలుగుచూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను చేసిన ప్రార్థన ఆలకిస్తలేదండి దేవుడు. పాష్ గారు అనొచ్చు, పాదరిమ గారు అనొచ్చు, ఋతుమమ్మ హల్లెలూయా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన జీవితాలలో. కాదు దేవుని పిల్లారా, మన జీవితంలో ఈ లేఖనంలో రాయబడి ఉంది, దరిద్రులకి ప్రార్థన నిరాకరించగా ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడని రాయబడి ఉన్నది. ప్రార్థన ప్రియులను మనం కాపాడగలిగిన వాడు దరిద్రులను. వారి ప్రార్థన త్రోసివేసేవాడు కాదు, ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగిన వాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికన్నా ప్రార్థన గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే బలము, ప్రార్థన చేయము, ప్రార్థనే బలము, ప్రార్థన చేయము, ప్రార్థన జీవన. హల్లెలూయా. ప్రార్థనే బలం, ప్రార్థన జయాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నేటి కాలంలో ప్రార్థన తక్కువ, మాటలు ఎక్కువ. ప్రార్థన అంటే రారు, పాటలకు మాత్రం వస్తారు. పాటలు కూడా కొంతమందికి అయిపోవాలి, ఏదో వాక్యానికి కాసేపు వచ్చి అట్లా కూర్చుని ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. కొంతమంది భక్తులు అన్నారు, వీరు చట్నీ వారండి అన్నాడు, చట్నీ వేసేంతగా. అలాగని పాటల వరకు వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాక్యం వరకు వచ్చేపాటికి చాలామంది వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల ఆరాధనగా పాటల్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సాక్ష్యములో వాక్యములు కలిగిన వారికి ఉంటున్న ఆరాధన కార్యక్రమం. అప్పుడే దేవుడు దీవించగలిగిన వాడన్నట్టుగా చూడగలుగుతున్నాం. ప్రార్థన బలాన్ని ఇచ్చింది, ప్రార్థన జయాన్ని ఇవ్వగలిగినట్టుగా చూడగలుగుతున్నాం.
రక్షింపబడిన అనేకుల జీవితంలో ప్రార్థన లేకుండా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థన కలిగి ఉండాలి. నీ దారిద్ర్యం తొలగిపోవాలంటే, నీవు దీవెనకరముగా ఉండాలంటే రాత్రికాలం ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేసేవాడిని కాపాడగలిగిన వాడు, ఆయన ప్రార్థన నిరాకరించగా వారి వైపు ఆయన తిరుగుచున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దరిద్రం అనేది ఎందుకు వచ్చుద్ది? ఏమేం పాస్టర్ అది కూడా కొనుక్కోవాలా? కొనుక్కుంటారా దరిద్రాన్ని కూడా అనుకోవచ్చు. సామెతలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సామెతల కింద 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమ్మా హల్లెలూయా, బద్ధంగా పనిచేసేవాడంటే దరిద్రుడు అవుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం? ఏమండి? హల్లెలూయా. బద్ధకం పోవాలంటే 2 గొడ్డును కట్టేసుకోవాలి. పని చెప్పాలంటే అండి, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడని రాయబడి ఉన్నది. రాత్రికాల సోదరుడా, నీ నా జీవితంలో బద్ధకం పనికిరా. పిల్లలు సురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం అని రాయబడి ఉంది. సురుగుదనం కావాలి, అదే నీ జీవితంలో గొప్ప భాగ్యం. బద్ధకంగా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీరసంగా పనిచేసేవాడు, ఇవాళ అయిపోయే పని రేపు దా చేసేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గంటలో అయిపోయే పని మావిటలాగా గీసి అదంత ఉపయుక్తమా నీకు? అంత బాధ తల్లరా దేవుని పిల్లరా, మన జీవితాల్లో బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడగును. పేదరికం, కష్టాలు, బాధలు అనుకున్నవి జరగవు నీ జీవితంలో. పిల్లల ముందు చూడలేక పిల్లలు ఇలా చేయటం వల్ల నీ జీవితంలో ఏమి కలిసి రాక దరిద్రుడు కారణం ఏంటంటే బద్ధకమైన పనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాలం మన జీవితాల్లో నిర్గమాకాండం తెలియపరచబడింది. హెబ్రీ స్త్రీలంట ఎట్లాడండి, ఏం చేస్తారో వచ్చిన వాళ్ళు కొడతారా ఏంటి? వాళ్ళు కానుపు పీటల మీద ఉండి కానీ ఆయాలు వెళ్ళే ముందు వాళ్ళు సురుగ్గా కానుపు అయిపోతారంట. వారు చాలా సురుకైన వారు అని రాయబడి ఉంది. హెబ్రీ స్త్రీలు సురుకైన వారు. ప్రార్థనా పనులు కూడా సురుకుగా ఉండాలి. ఎప్పటి వరకు? మరి యాత్రా జీవితం ముగించే వరకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. బలం ఇచ్చేవాడు ఆయనే, ఘనత ఇచ్చేవాడు ఆయనే, శక్తివంతులుగా చేయగలిగిన వాడు ఆయన ఇంటిగా చూడగలుగుచున్న. బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడని రాయబడి ఉన్నట్టుగా చూడగలుగుచున్నాం. ప్రియులరా, ఈ 6వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది 10వ వచనములు. ఇంకా కోసేపు నిద్రపోదాను, అందుచేత దోపిడిగాడు వచ్చినట్టుగా దరిద్రం నీ దగ్గరికి వచ్చునంటాడు. కాసేపు నిద్రపోదాం. 3ంటికి లేపుతాడు అనుకోండి దేవుడు. ఇంకా గంట ఉంది కదా, 4ంటికి లేపుద్దాంలే. ఆయన ఎందుకు లేపాడు? ప్రియురా, లేచి కాసేపు ప్రార్థన చేస్తే ఏమైంది? ఏమైనా సొమ్ము పోయిందా మంది? ప్రైజ్ ది లార్డ్. ఒక సమయంలో నేను ప్రియురా పల్లికొండలో సేవ చేస్తున్న సమయంలో చాలా ఎర్లీగా లేచాను. మెలకు వచ్చింది, నేను నిద్రపడతలేదు. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయానికి పాము వచ్చి కూర్చుందన్నమాట అక్కడ. ఓహో, ఎందుకోసం లేపాడు కమాలి భగవంతుడు అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకోసం అండి? అపాయం రాబోతుంది కాబట్టి మేలు కలిపి ఆ పామును చంపడానికి తాస్పాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాలం మన జీవితాలలో ప్రియులారా ఇంకా కాసేపు నిద్రపోతాం. సోదరులారా, మన జీవితంలో నువ్వెన్నింటికి పనుకున్నప్పటికీ ప్రాతకాలం లేచి ప్రార్థన చేయటం అనేది వాడుక కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. వాడుకుండాలండి. ప్రార్థన జీవితంలో శ్రేష్కరమైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు మానవుడు దరిద్రుడవుతున్నాడు? కారణం ఏమైంది? బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడవుతావు. ఇంకా కాసేపు నిద్రపోదాం అనుకుంటావా? దరిద్రం నీ మీద తాండవాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేమంటే పురుషులకి ఏమండి అనుకుంటుంది. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప అధిక ప్రభువు గొప్ప మన జీవితాల ప్రియుల దరిద్రం ఎందుకు వస్తుంది? ఎందుకు పేదరికంలో ఉండగలుగుతున్నాం? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికైనా ఒడ్డెక్కలేపడానికి కారణమేంటి? ఊపిలో ఉంటానికి కారణమేంటి? బద్ధకం, నిద్రబోధుతనం. ఈ 14వ జీవనం రాస్తాడు 20వ వచనం చూసినప్పుడు, దరిద్రుడు తన పొరుగు వారికి అంతేనా టేస్టా అసహ్యుడు. దరిద్రుడు ఎదురవుతాడేమో ప్రాతకాలం, అబ్బా ఎంత దెబ్బతిందని వెనక్కి వెళ్ళిపోతాడన్నమాట. ఇది ఎక్కడ అంటుకుంటుందో నాకని ఏం అంటుకోదు, మంది వాళ్ళకి అంటుకుంటుంది. ఎదురాలు ఎదురుస్తుంది అనుకో, ఏం పర్వాలేదు, నీది ఆయనకి అంటుకోవాలి కానీ వాళ్ళు నీకు అంటుకోదు. ఒకప్పటికి వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళని పిల్లి ఎదురొచ్చినా, కోక ఎదురొచ్చినా, నాకు ఎదురొచ్చినా, కానీ ఇది ఎలా కాదు. నీవు దేవుని బిడ్డవయ్యున్నావు కాబట్టి నీ దీవెని వాళ్ళ మీదకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దినమున పిల్లాడు నాయూరు గ్రామంలో పాడి ఎదురుగా వస్తుంది. యేసయ్యకి తప్పుకొని వెళ్ళలేదు కానీ ఎదురుగా వెళ్ళాడు. ఆపండి అన్నాడు, పాడిని ముట్టుకున్నాడు, బిడ్డను లేపాడు, అప్పగించి పంపించాడు. ఈ రాత్రికాలం మన జీవితాల్లో క్రీస్తుని కలిగిన దైవ ప్రజానికి మా దారిద్రం ఐశ్వర్యము ఆయన దగ్గర ఉన్నది. ఐశ్వర్యంలోకి రావాలంటే మన జీవితాల్లో నిద్రపోతుతనం దరిద్రానికి సాదృశ్యమైనట్టుగా చూడగలుగుతున్నాం. బద్ధక పని ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ దేవుని పని చాలా అమూల్యమైన పని అంటగా చూడగలుగుతున్నాం. ఈ మంచి పని కొరకే మనం ఏం చేయాలి? చేతులు కలపవలసిన బద్ధులమై ఉన్నాం. నేను ఎందుకు చేయాలి అనుకోబాకండి. ఎందుకు చేయాలండి? మనం రక్షించినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, అభివృద్ధి కలిగించినందుకు, జాబులు ఇచ్చినందుకు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చినందుకు, భార్య పిల్లలు ఇచ్చినందుకు, కుటుంబ వ్యవస్థ ఇచ్చినందుకు పని చేయబద్ధులమై ఉన్నాం. నీకు చేతనైన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా మనము చెయ్యాలి. ఆమేన్. అవునా? చేద్దామా? సౌండ్ లేదేంటి? హల్లెలూయా, హల్లెలూయా. మనకి చేతనైన పని మనం చేయవలసిన వారమైనాం అని రాకడ సిద్ధపడటానికి. రాత్రికాలం క్రీస్తుని కలిగిన వారులరా, మన దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడైనట్టుగా చూడగలుగుతున్నాం. ఎందుకు ఇలా ఉన్నాడంటే అనవసరం. ఆయన మన కోసం అలా ఉండాల్సి వచ్చింది. అలా ఉన్నాడు కానీ సమస్తమైనది పర్వతం మీద అటువంటి పశువులేంటి, గొర్రెలేంటి, మేకలేంటి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మా తండ్రి ఆస్తి ఉన్నట్టుగా చూడగలుగుతున్నాం. ఆయన సంతానంగా పుట్టడం ఎంత ధన్యులం మనం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి దగ్గర ఏ విధంగా స్వాతంత్రంగా మనం అడుక్కుంటామో, డబ్బులు తీసుకుంటాము, పరలోకముందున్న తండ్రిని కూడా ఏం చేస్తామండి? తండ్రి, ఈ తినమని నేను పస్తులున్నాను, లేత నాకు ఏదైనా అవసరమై ఉంది, సహాయం చేయమని అంటే ఆయన అడక్క మునిపే నాకు తెలుసు అంటున్నాడు. నీవేం అడుగుతావో అడగక ముందే నాకు తెలుసు. ఇవాళ కోటానికి వెళ్ళి చెవని వల్ల ఉంటాం సంగతి తెలుసు. ముందుగానే ఏం చేస్తాడు? ప్రిపేర్తాడు, సిద్ధపరుస్తాడు. ఇవ్వగలిగిన గొప్ప దేవుడిగినట్టుగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల దేవుని పిల్లల మన జీవితంలో అమూల్యమైన కూడికి ఏర్పాటు చేసి మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతో సంతోషించవలసిన బద్ధులమైనట్టుగా చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది దరిద్రులు అనబడిన వారిని ఆయన ఎంతవరకు తీసుకొచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ గాడ్. సమయాల గ్రంథంలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో, 2వ సమయాల గ్రంథము 9వ అధ్యాయం 7, 8 వచనాల్లో రాయబడి ఉంది.
ఆమేన్. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీకు ఉపకారం చూపి నీకు మరలా ఇప్పింతును, నా బల్ల యొద్దనే భోజనము నమస్కరించి సచ్చిన కుక్క వంటి వాడని నాకు. చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కుమారుడినా? యోనాతాను కుమారుడు. ఇతని పేరేంటండి? మెఫీబోషెత్. కుంటివాడు, లోది బారులో, మేతలేని స్థలములో దరిద్రుడిగా ఉండిపోయాడు. ప్రియుల తాతయ్య ఆస్తులు కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. మిగిలిన వాడు ఒక్కడ మాత్రమే. తన దాది వెత్తుకుని పారిపోతుండగా కింద పడి పిల్లరా తన కుంటివాడైపోయినట్టుగా చూడగలుగుతున్నాం. ఎక్కడ రాజకుమారుడు అంటే నన్ను చంపుతారని భయం చేత చాలా దూరంలో ఉండిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. కానీ యోనాతానుతో ఒక ప్రమాణం చేశాడు దావీదు. అయ్యా, ఒకసారి జ్ఞాపం చేసుకోమన్నాడు దావీదుని. నేను పోయినప్పటికీ మా సంతతులు ఎవరన్నా ఉంటే నువ్వు సహాయం చేయాలి ప్రమాణము చేయించుకొనెను. ఏంటండి? ప్రమాణం చేశాడమ్మా, నేను చేస్తాను. రాజ్యానికి వచ్చిన తర్వాత అన్నాడు, సౌలు యొక్క సేవకుని పిలిచి, సౌలు కుటుంబంలో శేషింపబడిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడు బాబు ఒకడు. ఎవరైనా? కుంటాడు. ఎక్కడున్నాడు? లోదిబారులో ఉన్నాడు. త్వరగా తీసుకురండి. తన తండ్రితో నేను ప్రమాణం చేశాను. దరిద్రుడిగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, మేతలేని స్థలములో ఉన్నాడు. ఈ దరిద్రుడిని పిలిచి రావడానికి వెళ్తాంటాడు. అమ్మో, నన్ను కూడా దావీదు చంపుతాడేమో అన్నాడు. నన్ను ఆయన చంపేవాడు కాదు, ఆయన ఉపకారి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దావీదు సాదృశ్యంగా కనబడుచున్నాడు. ఆయన ఉపకారి. అయ్యా బాబు, నిన్ను రమ్మన్నాడు, తీసుకురమ్మన్నాడు. నీ తండ్రి కోల్పోయిన యావదాస్తి వడి ఉంటాడు కానీ ఎంతగానో ప్రేమానురాగములతో పిలిచాడని మెఫీబోషెతు చెప్పినప్పుడు భయకాంతులుగా ఉండి ఏదో రీతిగా వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, ఎవరు నువ్వు? యోనాతాను కుమారుని. నీవేనా? నీ పేరైనా మెఫీబోషెతు? అవుతున్నా ఆయన. కాబట్టి నా బల్ల దగ్గర సదాకాలము నీ ఉందుగాక. మా కొడుకులు ఏ బల్ల మీద అయితే భోజనం చేస్తున్నారు, నీవు కూడా రాజకుమారుడిగా ఉండాలని. అయ్యో, సచ్చిన కుక్క వంటి వాడిన నాకు ఈ ఆధిక్యతల ఆయన దరిద్రులను ధనవంతులుగా చేయగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో క్రీస్తుని కలిగిన దైవ ప్రజానికమా, సమస్తాన్ని కోల్పోయావా? తండ్రులు తల్లులు కానీ కోల్పోయి ఉన్నారా? పోయినప్పటికైనా పర్వాలేదు. క్రీస్తుని కలిగి ఉంటే పోగొట్టుకున్న కూడా తీసుకుని మళ్ళా దేవాదేవుడికి అప్పగించగలిగిన వాడు. హల్లెలూయా. నీ తాత ఆస్తి, నీ తండ్రి ఆస్తి అంతా కూడా నీకు మరలా తీసుకొని నా బల్ల దగ్గర సదాకాలము నీవు ఉందువు గాక. సోదరుడా, ఎంత గొప్ప ధన్యత! దేవుని ప్రేమ ఎంత గొప్పదైనట్టుగా చూడగలుగుతున్నాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోక ఆయన ఎవరు? మన వాడు కాదు, మన దేశం వాడు కాదు. ఆయన ఎవరు? నిషేధించబడిన వాడు, తృణీకరించబడిన వారు. ఆయన కొడుతుంటే ఆయన సరెండర్ అయిపోయాడు, ఏం చేయలేం. అది కాదు, రక్త ప్రోక్షణ కొరకే ప్రియులు మన కోసం బలియాగము చేయబడ్డాడు తప్ప ఆయన తప్పించుకోలేని అసమర్థుడు కాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల నీ దారిద్ర్యాన్ని విడుదల కలిగించడానికి ధనవంతుడు దేవుడు ఆహ్వానిస్తున్నట్టుగా దావీదును పోల్చబడిన వాడుగా మెఫీబోషెతును పిలిపించి తన యావదాస్తి సమస్తాన్ని ఇచ్చి బల్ల దగ్గర సదాకాలం ఉండే భాగ్యాన్ని ధన్యతని ప్రసాదించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దావీదు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. అరణ్యవాసిగాని గొర్రెలు మేపుకునేవాడిగా, గొర్రెలు కాపరిగా ఉంటున్నట్టుగా లేఖన భాగములు మనం చూడగలుగుతున్నాం. యుద్ధముల విజయం పొందిన తర్వాత సౌలు కుమార్తెను విస్తాన్ని తెలియపరిచాడు. సౌలు ఎవరు? రాజు. ఈయనెవరు? గొర్రెల కాపరి. పని వాళ్ళు వచ్చి అంటారు కదా, రాజుగారి కూతురు మేకాల నుంచి పెళ్లి చేస్తాడు. అమ్మో, రాజుగారు అల్లుడు అవటాన్ని నేను ఏ పాటి వాడిని, నా వల్ల కాదు. ప్రైజ్ గాడ్. రాజుగారు అల్లుడయ్యే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. దరిద్రుడైన నాకు రాజుగారికి అల్లుడు అవ్వటానికి అది మంచిది కాదు. ప్రైజ్ గాడ్. అతడు పిల్లరా దావీదు రాజుగారు అల్లుడైనట్టుగా మనము చూడగలుగుతున్నాం.
తన దారిద్ర్యం కోల్పోయి ఎంత గొప్ప ధనవంతుడంటే సౌలంతకంతకు నీరసిల్యను, దావీదంతకంతకి ప్రభలేను. మన లోకం చాలా మంది అంటారు, వారు వీరవుతారు, వీరు వారవుతారు, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటే వాళ్ళు ఏంటో మరి అవమానం మనకు తెలియదు. కానీ యేసు రక్తమే జయం. యాక్చువల్గా జరిగి తీరుద్దు. ప్రైజ్ గాడ్. వాడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు వాడవుతాయి. సోదరుడా, ఈ రాత్రికాల దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా విని అంగీకరించినంత మన జీవితాల్లో దేవుడు తప్పగా మన పట్ల ఒక అమూల్యమైనటువంటి ఆలోచన ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దరిద్రులు మన జీవితంలో సంతానం ఉండటానికి, బల్ల యుద్ధం ఉండటానికి, ఐశ్వర్యవంతులుగా చేయాలని అని గొప్ప ప్రణాళిక ఉన్నదే. ఆమేన్. హల్లెలూయా. నా ఫ్రెండు నేను ఒకే క్లాస్మేట్, బైబిల్ స్కూల్. ఇద్దరు ఒక సంఘంలోని మార్పు చెందినవాడు. ఇద్దరు మంచి సాక్షిగా వెళ్ళేవాడు. ఎక్కడ చూసిన పిల్లలు మమ్మల్ని అభినందించేవాడు. ఇలాంటి కూడిక అయిపోయిన తర్వాత ఎల్టూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ చక్కగా ఇడ్లీ, నెయ్యి, కారపొడి వేసేవాళ్ళు, బంగారాలు తినేవాళ్ళు, వెళ్ళి పడుకునేవాడు. ఆయన ఆ దినాల్లో పిల్లలు మంచి ఆస్తి కలిగిన వాడు. పాస్టర్లంతా కూడా అభినందించేవాడు. ఎవరు చూసినా సాక్ష్యానికి ఇచ్చి వాడుకునేవారు బలంగా. ప్రైజ్ ది లార్డ్. నేను నార్మల్ క్యాండిడేట్ని, యేసు రక్తం జై. హల్లెలూయా. కానీ నన్ను అభినందించేవాడు ఆయన. నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. కొన్ని ఏళ్ళు రావాలి తప్పనిసరిగా వాళ్ళు కూడుకున్నది సాక్షిగా ఉండాలని. ఇలాగన మా యాత్రా జీవితం సాగిపోయినది. రాను రాను తన జీవితంలో పిల్లలు సన్నగిల్లిపోయాడు. దేవుడు నన్ను అభివృద్ధి ప్రారంభించను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగిపోయాడు. దేవుడు నన్ను లేవనెత్తాడు. నువ్వు ఇక్కడ స్థితిలో ఉన్నట్టయితే మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పేవాడు కాడనే సత్యాన్ని మనం వెనకవలసిన వారమైనాం. యాకోబు అంటాడు లాబాను ఇంటికి వెళ్ళి, మౌయా నేను రాకముందు నీకు కలిగింది కొంచెమే కానీ నన్ను బట్టి దేవుడు నేను దీవించాడు. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము నీవు ఆశీర్వాదకరముగా ఉన్నామని లాబానుతో ప్రియులారా యాకోబు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాలం మన కుటుంబాలు, మన విశ్వాస జీవితంలో ప్రియులారా దీవెనకరమైన దేవుని అభిలాష కోరిక అయినట్లుగా చూడగలుగుతున్నాం. యాకోబులో రాస్తూ అంటాడు, ఈ శ్వాసమందు కూడా దరిద్రమైన వారిని భాగ్యవంతులుగాను తన రాజ్యానికి వారసులుగా చేయగలని రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దరిద్రులంట విశ్వాసము ద్వారా భాగ్యవంతులుగాను ఆయన రాజ్యమునకు వారసుడిగా చేయగలిగిన వాడు. యేసుక్రీస్తు వారికి ఏముందండి? రాజ్యం ఉందండి. పరలోక రాజ్యం అయింది. పరలోకములోను భూలోకములకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎక్కడెక్కడండి? మనకి మన ఇంట్లోనే ఉండకపోవచ్చు, మర్చిపోయింది. దేవుడికి ఎక్కడెక్కడ ఉంది? పరలోకములో ఉంది, భూలోకములో సర్వాధికారం అన్నట్లుగా చూడగలుగుతున్నాం. రేపు పిల్లలు మన యాత్ర ముగించబడిన తర్వాత ఆయన రాజ్యంలోకి వెళ్తానికి ఆయన మనల్ని ఆకర్షించే గొప్ప దేవుడు ఏంటంటేగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల క్రీస్తుని కలిగిన దైవ ప్రజానికి మన జీవితాలలో లాజరు యొక్క పేదరికాన్ని చూడగలుగుతున్నాం. రొట్టె ముక్కలు వేరుకునేవాడు తన జీవితంలో శాంతి లేక కురుపులు కుక్కలు నాకేవి దరిద్రుడు అని రాయబడి ఉంది. కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్ముకి అతను ఆనుకుంటానికి ఎత్తబడినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దరిద్రుడు ఎక్కడున్నాడండి? పరదేశంలో అబ్రహాం యొక్క రొమ్మున ఉన్నాడు. ధనవంతుడికి ఆ సమయం లేక పాతాళములో మగ్గిపోతున్నట్టుగా చూడగలుగుతున్నాం. ప్రియులరా, బాకి ఇంకా మన నేత్రాలతో చూడొచ్చమ్మో వాళ్ళకి ఏమండి పెద్దవారండి షౌకార్లు అనుకోవచ్చు. నీ విశ్వాసం దానికంటే గొప్పది. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసము ద్వారా జయించగలవారు అంటగా చూడగలుగుతున్నాం. నువ్వు ఒక భాగ్యవంతురాలివి. క్రీస్తుని వెరుగుట గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటది ఆ షేర్ని కన్న తల్లి నేను భాగ్యవంతురాలిని. ప్రైజ్ ది లార్డ్. కారణం ఆ షేర్ని కన్నాను కాబట్టి. ఈ రాత్రికాలం మన జీవితంలో ప్రియులురా మనం భాగ్యవంతులు. ఈ కుటుంబం ఎలా ఆడిదనగా ఆ తల్లి గారికి ప్రార్థన ఫలితార్థం కానీ అందరూ కూడా మార్పు చెందిన వారి. మన కుటుంబాలకు కొంచెం శేషమన్న ఉంటుంది కానీ జీరోలు. ఈ కుటుంబం మాత్రం పిల్లలు అందరూ కూడా మార్పు చెంది ప్రభు కొరకు జీవిస్తున్నవారు. ఈ రాత్రికాల ప్రియులరా ఈ కుటుంబానికి దేవుని యొక్క వాగ్దానం లేదనగా ప్రియులరా ఈ సంవత్సరంలో పిల్లలు ధనవంతుడైన దేవాది దేవుడు ప్రతి దారిద్రాన్ని ప్రతి బలహీనతను విడుదల కలిగించి ధనవంతులుగా చేయగలిగిన వాడు. కుడి వచ్చిన ప్రతి వారిని యంత్ర శబ్దం వింటున్న ప్రతి ఒక్కరికి అలాంటి కృపా భాగ్యాన్ని
దయచేయగల దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో తల్లిగారి యొక్క కుటుంబంలో చేరి దేవుని స్తుతించడానికి గొప్ప ధన్యతను దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. వారితో కలిసి మనము కూడా దేవుని యొక్క నామాన్ని హెచ్చించుటకు అల్పులమైన మనందరికీ కూడా దేవుడు దయచేయబడినటువంటి ఈ మహాకృపను బట్టి మనమందరము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చాలు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యమనిది. ఈ వాక్యము ద్వారా నాతో చేరువచ్చిన బిడ్డలతోనూ ఈ కుటుంబముతో నీవే మాట్లాడండి. నూతన సంవత్సరాలకు వచ్చి ఉన్నాం. నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడాలి నాయన. ప్రతి విషయంలో కూడా నీవే మమ్మల్ని నడిపిస్తున్నామనే సత్యము లోకము గుర్తెరుగునట్లుగా రూపించబడుతున్నటువంటి ప్రతి ఆయుధమును నీవే వర్ధిల్లకుండా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాటల్లో రూపించబడుతున్నటువంటి ఆయుధం, రూపించబడుతున్నటువంటి పరిస్థితులు, నిర్మించున్నటువంటి స్థితులు అంటే శత్రువైన వాడు అనేక విధాలుగా శ్రమలకు గురి చేయటానికి రూపించబడుతున్నటువంటి పరిస్థితులు, అప్పటికప్పుడు కలగజేస్తున్నటువంటి పరిస్థితులు ఇవి మనకు ఎదురైనను కూడా దేవుని యొక్క వాక్యం ఈ రాత్రికాలం మాట్లాడబడుతుంది.
నీకు విరోధముగా రూపించబడుతున్నా, తయారు చేయబడుతున్నా, మాట్లాడుతున్నా ఏ మాట, ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు. దేవుని యొక్క వాత్సల్యతలో మనమున్నాం. దేవుని యొక్క కృపలో నీవు ఉన్నావనే సంగతి నీవు గ్రహించాలి. శత్రువైన వాడు అనేక విధాలుగా, ఏ ఆయుధము అనే మాట, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం, ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విధాలుగా శ్రమలకు గురి చేయాలని వాడు శత్రువైన వాడు చూస్తున్న ఏ ఆయుధము, ఏ నిర్మించబడినది, ఏది కలగజేసింది కూడా నీ మీద వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది వర్ధిల్లదు. వర్ధిల్లకుండా చేయగలిగిన వాడు దేవుడే కదా. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క కార్యమని మనం గ్రహించాలి. ఏది ఆటంకపరుస్తున్నావో, ఏది ఆటంకపరచాలని చూస్తున్నాడో ఆ శత్రువైన వాడు బలము కలిగిన వాడు అనుకొని అనేక ప్రయత్నాలు చేయబడుతున్నా నీ విశ్వాస విషయంలో ఏ మాత్రము కూడా సన్నగిల్లిపోవద్దు. ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ కార్యము కూడా వర్ధిల్లదు. దేవుడే మనకు తోడై ఉండి నడిపించగలిగిన వాడిగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విరోధి అయిన వాడు మనలో ఉండవచ్చా, ప్రక్కన ఉండవచ్చా, తోటివాడు కావచ్చా, ఎవరైనా కావచ్చు, వారు రూపించుచున్నటువంటి మాటే కావచ్చు, వారు చేస్తున్నటువంటి క్రియే కావచ్చు, వారు చేస్తున్నటువంటి పనులే కావచ్చు, ఏది కూడా నీ మీద వర్ధిల్లేటట్లుగా అవకాశం ఇచ్చేవాడు కాడు నా దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. సంఖ్యాకాండములో 17వ అధ్యాయంలో చూసినట్లయితే, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుంచును, ఇశ్రాయేలులో మీకు విరోధముగా సనుగుచుండు సనుగులను నాకు వినబడకుండా మాన్పివేయుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినమున దేవుడు చెప్తున్నటువంటి సంగతి, ఏ సనుగుడు కూడా నీకు వినబడకుండా మాన్పివేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ విరోధముగా లేచినటువంటి పరిస్థితులు, మోషేకును అహరోనుకును విరోధముగా లేచినటువంటి 250 మంది సభికులుగా ఉన్నట్లు ఈ వాక్యాల 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడే వారి విషయాల్లో ఒక కార్యమును జరిగించి శత్రువైన వాడిని కనబడకుండా దేవుడు చేయగా, గోత్రకర్తల్లో ఇక్కడ వచ్చినటువంటి ఒక డౌట్ ఏదనుందంటే, పరిశుద్ధుడెవడు, పరిశుద్ధుడు కానివాడెవడు, మేము కూడా ప్రార్థనా పరులమే, మేము కూడా అనుసరించేవారమే అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు, మోషే దేవుని చేత హెచ్చరిక చేయబడిన వాడై చెప్పబడుతున్న మాట, ఏ గోత్రకర్తలు ఉన్నారో గోత్రకర్తలందరూ కూడా ఏం చేయాలి, వారి వారి పేర్లు రాసి కర్రలు తీసుకొని వచ్చేయండి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారపులో శాసనముల ఎదుట వాటిని ఉంచాలి. పరిశుద్ధుడనేవాడు కానివాడు ఎవడో మాటలతో తేల్చేది కాదు, క్రియలతోనే తేల్చబడుతుంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. వీరు ఎదురులేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక సంగతి వచ్చింది కదా, పరిశుద్ధులమేమో పరిశుద్ధులమేమని. వారు చచ్చిన తర్వాత కూడా దేవుడు ఒప్పుకోలేదండి. అర్థమవుతుందా? ఇంకా గోత్రకర్తలు ఎవడు కూడా మరలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మేము పరిశుద్ధులు అని మాట్లాడటానికి వీల్లేదు. ఈ సణుగులు వినపడకుండా ఉండాలంటే పరిశుద్ధుడిని ఎవడో నేను తేల్చబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ గోత్రకర్తలు అయితే ఉన్నారో గోత్రకర్తలు 12 మంది 12 కర్రలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారములో ఏం చేయమంటున్నాడు, ఏర్పరచబడిన స్థలములో దేవుడు పెట్టమన్నటువంటి రీతి మనకు కనబడుతుంటది. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆటంకపరిచే ప్రతి పరిస్థితిని దేవుడు, ఆ యొక్క నిందను, ఆ సణుగులను మాన్పివేసే దేవుడు మన కర్ర చిగుర్చున్నట్లుగా దేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఏర్పరచుకున్న వాని యొక్క కర్ర దేవుడు ఏం చేస్తాడు, చిగురింప చేయగలిగిన వాడు. విరోధముగా మాట్లాడినటువంటి మాటలు వారి జీవితాల్లో ఏ చిగురు లేకుండా ఉన్నారు. కానీ విరోధంగా మాట్లాడబడినా అహరోను కర్రేమవుతుందంట, చిగురించెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. చిగురింప చేయగలిగిన వాడు దేవుడే కదా. మూడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు
మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను దేవుడు ఏం చేయగలిగిన వాడు? చిగురింప చేయగలిగిన వాడు ఆయన. ఏర్పరచుకున్న వానికి కర్రను దేవుడు చిగురింప చేయగలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. సణుగులు లేక విరోధముగా మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో చిగురించకుండా ఆపల. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిగురు పట్టకుండా అంతమంది మాటలు ఆపలేదు. లేక 11 కర్రలు మందసములో లేక ప్రత్యక్ష గుడారములో మందసము పలకలు ఎదుట దేవునికి వాక్యం ఎదుట ఉన్నప్పటికీ కూడా చిగురించబడిన అహరోను కర్రను గురించి మాట్లాడబడుతుంది. నేను ఏర్పరచుకున్న వారి యొక్క కర్రను చిగురింప చేయగలిగిన వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కర్ర చిగుర్చున్నట్లుగా చేయగలిగిన వాడు నేనే. వాటికి తగిలిన చెమ్మ వీటికి తగలలేదా? ఆ మందస్సములో ఉన్న 11, 12 ఉంటే ఉన్నవన్నీ కూడా ప్రత్యక్ష గుడారములోనే కదా. ఉన్నవన్నీ కూడా శాస్త్రములు కలిగిన పలకలు ఎదుటే కదా. ఎందుకు 11 చిగుర్చలేదంటే నీలో ఉన్నవారు నీకు వ్యతిరేకంగా విరోధులుగా మాట్లాడినా ఇక్కడ కూడా దేవుడు సహించేవాడు కాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏర్పరచబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడు, పరిశుద్ధుడైన వారి యొక్క కర్ర మాత్రమే దేవుడు చిగురింప చేయగలిగిన వాడు. నీకు విరోధముగా రూపించబడిన మాటైనా ఆయుధమైన వర్ధిల్లింప చేయకుండా ఉండేవాడు దేవుడే. నీ చిగురును ఆపగలిగిన శక్తి ఎవ్వనికి లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చిగురు పెట్టకుండా ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. మాట దూషణ కలిగిన మాటలు, విరోధమైన మాటలు నీ చెవిని పడవచ్చేమో కానీ ఫలించకుండా ఆపటం ఎవరి తరము కాదు. దేవుడు వారి మాటలు వర్ధిల్లింప చేయడు నీ జీవితాల్లో. ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. వర్ధిల్లితే ఏది వర్ధిల్లని నీవు మాత్రమే వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిగురింప చేయగలిగిన వాడు దేవుడే. విరోధముగా ఎంతమంది మాట్లాడుతున్న సణుగులను సహించిన అహరోను వలె నీవు ఉండగలిగితే దేవుడే రూపించబడిన ప్రతి ఆయుధమును ఏం చేయగలిగిన వాడు? అదే స్థితిలో ఉంచేవాడు. ఏ విధంగా ఉందో కర్ర, ఏ విధంగా ఉందో అదే విధంగా దేవునికి స్తోత్రము కలుగునుగా. సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఆ కర్ర ఏం చేసిందంటండి? చిగిర్చిందంట. అహరోను కర్ర చిగుర్చిండను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయను. దేవునికి స్తోత్రము కలుగునుగా. వీరిని గురించేనా మాట్లాడింది? విరోధంగా మాట్లాడింది, సణుగులు సణిగింది వీరిని గురించేనంటే చిగురించిన కర్ర, ఏర్పరచబడిన వాని కర్ర చిగుర్చడం మాత్రమే కాదు, పువ్వులు వేసి బాదము కాయలు కాయగలిగినటువంటి పండ్ల కలిగినటువంటి స్థితిని దేవుడు దయచేశాడు. రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను చిగుర్చింప చేయాలి, లేక చిగురు పెట్టినట్లుగా చేయాలి, ఫలభరితంగా చేయాలంటే విరోధుల మాట దేవుడు వినడు, కానీ ఏర్పరచబడిన వారి ప్రార్థన దేవుడు ఆలకించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విరోధులు ఎవరు? ఇక్కడ విరోధులు ఎవరండి? ఇక్కడ విరోధులు 11 గోత్రాలే అంతే కదండి. 6 ఎవరు మాట్లాడారో వారు. మరి ఎవరు మాట్లాడలేదు అనుకోవచ్చు, సణుగుళ్ళు అందరూ కలిసి ఏకంగా ఇదే చెప్పబడుతుంది. అందరూ మనతో ఉన్నారనుకోండి, ఏ గొడవ ఉండదు. అందరం కలిసిపోయి చప్పట్లు కొడతా ఉన్నాం అనుకోండి, ఏది ఉండదు. దేవునికి ఇష్టం. అందరూ ఒక రకంగా అయితే దొంగ ఎవడు పంట ఎవడు ఇట్లా వేస్తూ ఉంటారు కదా, వెనకో ముందుగా వేస్తూ ఉంటారు. అందరు కలిసి తిప్పినోడే దొరికిపోతుంటాడు వాడి. అందరూ ఒక రకంగా వేస్తే, అందరూ ఒకే రకంగా వేస్తే ఎవడు బయటికి వెళ్ళి దాక్కోవాల్సిన పని ఉండదు. ఒకటి తేడా వేస్తేనే కదండి
మనం అందరికీ తేడాగా ఉన్న చిగురింప చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధమును కూడా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కుటుంబం ఇంత ఖర్చు పెట్టి పెట్టారు కదా, వాళ్ళ కోసమే అనుకోకండి. వాక్యం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. వండుతుంటే వాసన పీలుస్తూ ఉంటాగా, నా కాదని ఎప్పుడన్నా వదిలేవా? ముక్కు గట్టిగా మూసుకొని వెళ్ళలేదుగా. అబ్బా ఎంత కమ్మని వాసన, ఉచితంగా వచ్చే వాసన. నిజంగా మన జీవితాల్లో మార్పు కలిగించగలిగింది దేవుని యొక్క మాట మాత్రమే. ఇప్పటికీ నీ జీవితంలో విరోధంగా రూపించబడేవాడు నీ పక్కనున్నా, నీ తోటివాడైనా దేవుడు వారి మాటలు పట్టించుకోకుండా చేయగలిగినట్లుగా నీ కర్ర చిగురింప చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగునుగా. చిగుర్చే అనుభవంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. చిగుర్చే స్థితిలోనికి దేవుడు నిన్ను రప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో ఇందాక ఒక మాట చదివాం, విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అదే 54వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూచినట్లయితే, జయగీతమెత్తుము, చాలు. 3వ వచనం, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకొనును. దేవునికి స్తోత్రము కలుగునుగా. మొదటి స్టార్టింగ్లో ఉన్నటువంటి మాట గొడ్రాల అనే మాట ఉంటే, 3వ వచనంలో ఉన్న మాట కుడివైపున ఎడమవైపున నీ వ్యాపిస్తావు, నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనము చేసుకొనును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవుని వాగ్దానం ఇదే, దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. నీ జీవితంలో చిగిర్చే అనుభవంలోనికి రావాలంటే విరోధి మాట్లాడే ప్రతి మాట విను. పర్వాలే, దేవుని చేత ఏర్పరచబడ్డావు గనుక నీ మాట, నీ ప్రార్థన దేవుడు వినేటట్లుగా చేయగలిగిన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎంతకాలం వినాలి అనుకుంటావేమో, ఎంతకాలం ఈ సంగతులు వినాలనుకుంటావేమో. దేవునికి మాట ఏమన్నా ఉన్నది అంటే, నిశ్చయముగా నీవు అభివృద్ధిలోనికి వస్తున్నావు, నిశ్చయముగా నీవు క్షేమంలో ఉంటున్నావు, నిశ్చయముగా నువ్వు సమాధానకరంగా ఉంటున్నావు. ఈ పరిస్థితుల్లో కూడా అనుకున్నప్పుడే శత్రువైన వాని యొక్క మాటలు ఏమవుతాయి, బలంగా నీ హృదయంలోనికి నాటబడినట్లుగా శత్రువేవో ఆడుకొని పోతూ ఉంటాడు. పిలవ పెట్టని పేరంటానికి వెళ్ళింది ఎవడండి? మీటింగ్ ఏమో దేవదూతలకి వెళ్ళినోడేమో పిలవ పట్టని పేరంటానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్తాడు? సరే, పెద్ద ఉజ్జీవ సభ కదా, అందరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. నేను ఉన్న పరిస్థితి అయితే ఇది, ఏదో కొద్ది గొప్ప వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళ ఆనందం ఏదో నేను చూద్దాం అనుకోవట్లా. ఆడి సంగతి ఆలోచించావా? ఎవడురా నువ్వు అసలు? ఎవడు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు దేవుడు. ఎవడు బాబు ఎక్కడి నుంచి వచ్చి? నేను భూమి మీద ఏం చేస్తాను? మరి పని అదే, భూమి మీద నా పని అదే. ఎవడురా నువ్వు అసలు? ఇక్కడికి ఎలా వచ్చావు? దేవుడు క్షమించగలిగిన స్థితి కలిగిన వాడు. రాకుండా ఆపొచ్చేమో, కానీ వచ్చేమంటాడండి? ఆలోచించావా? ఏంది నీ గురించా? ఏదైనా చేస్తే గిస్తే ఎవరి గురించి ఆలోచించాలి? ఒక నాయకుని కలిసినప్పుడు, అయ్యా మా సంగతి ఆలోచించండి, చాలా పనులు ఉన్నాయన్నా. మార్కో సంగతి ఆలోచించావంటే నాకు మీకేం సంబంధం రా అంటే, నిజమే, నీకు విరోధంగా రూపించబడిన వాడు దేవదూతల సమూహంలో కూడా దేవునితో పాటుగా ఉన్నాడు. అయినను దేవుడు నీ కర్రను చిగురింప చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. 14వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న మాట అదే కదా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏమైనా పరిస్థితి ఏబు గ్రంథములో ఏబును గురించి మనం చూసినట్లయితే వెళ్ళిన సందర్భాలు కనబడుతున్నాయి. మొదటి అధ్యాయం 9-10 వచనాలు, 2వ అధ్యాయం 1వ వచనం, దేవదూతల సమూహం కలిసి దేవునితో మాట్లాడటానికి వారికి ఏర్పాటు చేయబడిన కూడికలోనికి శత్రువు వెళ్ళిన వాడు మాట్లాడుతున్న మాట ఎవరిని గురించో తెలుసా? దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో వారిని గురించే శత్రువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా.
శత్రువుని గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆలోచిస్తున్నాడంటే దేవుడు నిశ్చయముగా నీ ఎడల ప్రణాళికే కలిగి ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకసారి ఆలోచించావా? వాడికి ఏం పనండి మంచిగా చెప్పాలని. వాడు ఆలోచించావంటే దానిలోనే చాలా ఆలోచన, గూఢమైన ఆలోచన కలిగినవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏబు సంగతి నీవు ఆలోచించేదేముంది? అతడు యథార్థవంతుడు. ఆలోచించావంటే ఈ సంగతులని చెబుతావు కాదయ్యా. చాలా మామూలు తెలివి కాదండి. నువ్వు చెప్పడానికి నేను వింటానికి కాదు. ఆలోచించావంటే నువ్వు చెప్పింది కరెక్టే. ఇవన్నీ కానీ చూడకుండా వచ్చాను అనుకుంటున్నావా? యూజు దేశంలో ఒక్కడ ఏబు మాత్రమే సంపాదించుకొని, ఏబు మాత్రమే ఒక్కడుండి సెలేసుకొని పోయాడు అనుకుంటున్నావా? చాలామంది ఉన్నారు ఊజు దేశంలో. కానీ ఏబును గురించి ఆలోచించావంటే ఆలోచించాల్సింది ఏదో ఉందని చెబుతున్నాడు. దేవునికి ఇష్టం. విరోధంగా వెళ్ళి మాట్లాడుతున్నా దేవుడు అవకాశం ఇచ్చిన పరిస్థితులైనా నీ విశ్వాస జీవితంలో వృక్షము నడకబడిన తర్వాత అది చిగుర్చుననియు మరలా లేత కమ్మలు వేయుననియు నమ్మకము నాకు కలదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని మీద ఇదే నమ్మకము కలిగిన వారమే ఉండాలి. మాటలు, విరోధి అయిన వాడు రూపించబడుతున్నటువంటి ఆయుధములు, మాటలు ఎన్నైనాను సరే దేవునితో చెప్పినా కూడా నీ జీవితంలో దేవుని మీద నమ్మకము సన్నగిల్లిపోవటానికి వీలేదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానం అదే. గుడ్రాల తూర్పు వైపున, లేక పడమర వైపున, లేక ఎడమవైపు, కుడివైపు నీవు ఎటైనా వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు అడుగుపెట్టు స్థలము నీదవుతుందని అబ్రహాముతో మాట్లాడుతున్నా దేవుని యొక్క ప్రణాళిక మనలో ఉన్నది, లేక మనతో ఉన్నది, మన ఎడల ఉన్నదని ఒక విశ్వాసం, మన నమ్మకం మనం కలిగిన వారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట ఇచ్చినవాడు ఎవరు? మాట ఇచ్చినవాడు దేవుడే కదా. మాట ఇచ్చినవాడు సృష్టికర్తే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాట ఇచ్చేవానికి ఉన్నటువంటి శక్తిని గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఇది చెప్పడానికి సమయం లేదు. కానీ మాట ఇచ్చిన వానికి సృష్టిని చేయగలిగిన బలముంది. సృష్టిని చేయగలిగిన బలముంది. నిన్ను నన్ను చేయటం అనేది చాలా స్వల్ప విషయం. నా కార్యములు చేయటం అత్యల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్యల్పం. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదో, దేవుని యొక్క చిత్తము లేకపోతే నా జీవితం ఇలాంటిది కలవు కదా. శత్రువు నా మీద ఆలోచన చెయ్యని మాట్లాడుతున్నాడంటే నా జీవితంలో దేవునిలో నేనున్నటువంటి విశ్వాసాన్ని ఇంకా మరి ఎక్కువగా కాపాడుకోవాలని ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రత్యేకంగా శత్రువైన వాడు వెతుకుతూ పితృపత్రులు ఉంటుంది కదా, నీ విరోధి అయిన అపవాది సాతాండు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. పనేదే, తిరుగులాడేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే పర్వాలేదు, శత్రువు మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువే నీకు 2 మీటింగ్లు కాదు, ఇంక 20 మీటింగ్లు జరిగిన ఏబు గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా బతుకున్నాడు, ఇంకా ఈడుస్తూనే ఉన్నాడు, ఇంకా ఉసూరు అంటూనే ఉన్నాడు, ఇంకా భక్తి కలిగిన వాడు, ఇంకా యథార్థత కలిగిన, ఇంకే నేనేం చేస్తాను? నీకు చేయాల్సినంత చేసావు. ప్రాణము మీద మాత్రం నీకు ఎటువంటి అధికారము లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎంత శ్రమ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఇబ్బందులకు గురి చేసిన తన జీవితంలో అపవాది అయినవాడు వాడుకొనుచున్నటువంటి విధానము చాలా ఉంటుంది. ఊడ్చి అమర్చి ఉండడం చూచి ఏం చేస్తుందంట? మరి అసలు ఇదే భరించలేం, ఈ శ్రమే భరించలేం, ఈ దయ్యంతోనే భరించలేం. ఊడ్చి అమర్చి ఉంటే ఇంకా తనకన్నా సీనియర్లను తెస్తా ఉంటాయంట. ఇంకా ఏడు తెస్తాయి. అంటే నీ జీవితంలో విరోధి అయిన వాడు ఒక శ్రమ కలిగిన తర్వాత, నీ జీవితంలో భక్తి జీవితం కొనసాగనప్పుడు, లోకములో నుండి మనం వేరైనప్పుడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, నీ కుటుంబ జీవితంలో అనేకమైన రూపించబడుతున్నటువంటి ఆయుధాలు వస్తూ ఉంటాయి. అయినను వాటన్నిటినీ ఎదుర్కొనగలిగిన శక్తి యోబుకి ఇచ్చిన రీతిగా మనకు కూడా దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఏం చేస్తూ ఉంటాడు? ఈయన వాడుకుంటున్నాడు, లేక ఈయన ఆడుకుంటున్నాడు, వాళ్ళని వాడుకుంటున్నాడు.
ఏబూని ఏం చేస్తున్నాడండి? ఏబూని ఒక ఆట ఆడుకుంటున్నాడు. భార్యని, కుటుంబాన్ని, లేక తన కలిగిన దాన్ని ఏం చేస్తున్నాడు? అన్నిటినీ వాడుకుంటున్నాడు. ఈయన్ని దేవుడు వాడుకుంటుంటే ఆయన శత్రువు వాడుకుంటున్నాడు. మరణము దూషించి మరణము కమ్మని మాట్లాడించేది మాట ఎవరిది? అయ్యా, భార్యదని చెప్తే ఎట్లా కుదురుతుంది? అంత పెద్ద మాట మాట్లాడిందంటే ఆమెకి ఎన్ని గుండెలు కావాలి? ఎన్ని గుండెలు ఎందుకు? ఒకటే చాలు. కాకపోతే ఊడ్చి అమర్చుండడం చేత బలమైన మాట రాగలిగింది. ఈ బలమైన మాటను ఎదిరించాలంటే బలమైన శక్తి కలిగిన వాడు. శరీర రీతిగా బలహీనుడే కానీ యథార్థత విషయాల్లో శక్తి విషయాలలో, దైవికమైన శక్తి విషయాల్లో బలవంతుడు ఏబో. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఇంకా అలా ఉండి కూడా మరలా చిగురించగలననే ఆశతో ఉన్నాడు. హల్లెలూయా. విరోధముగా రూపించబడే ఆయుధాలు ఎక్కడ తయారవుతాయి తెలుసా? మన కార్ఖానాలోనే తయారవుతాయి. మన కార్ఖానాలోనే తయారవుతాయి. ఏ కార్ఖానాలో తయారైనా మనం తయారు చేసిన వాడు దేవుడే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము రూపించబడిన రీతి, నిర్మించబడిన రీతి ఆయనకి తెలుసుంది. నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము కూడా దేవుని చేతిలో నిర్మించబడిన, దేవుని చేతిలో ఎన్నిక చేయబడిన వారిని జయించడం, రూపించబడిన ఏ ఆయుధమును కూడా శక్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వర్ధిల్లదు. వర్ధిల్లింపకుండా చేయగలిగిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎక్కడున్నారు? శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తున్నామో అంతగా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అన్న విషయంలో మాట్లాడితే ఎంత జాలి కలగాలండి ఆడవాళ్ళకి, ఎంత వేదన కలగాలి. పెనిన్నాక ఆల్రెడీ మగపిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఉందా? మొదటి అధ్యాయం 6వ వచనంలో కుమారులను కుమార్తెలను కలిగింది. వైరి అనే మాట ఉంటుంది అక్కడ. ఉందా? కొంచెం అది జరపమ్మ. ఆమె వైరి అంటే ఎవరు? వైర్యా? ఆమె వైరియా? అర్థమవుతుందా? చదువుకుంటారు కదా మీరంతా, స్త్రీల సమూహంలో ఇదే మాట కదా. ఆమె వైరియా? ఆమె విరోధియా? ఆ ఇంట్లో ఎవరామె? ఆమె కూడా భార్యనే. 2 భార్యలను చేసుకున్నాడు ఆయన. ఆమెకు దేవుడు లేక ఇయ్యబడినటువంటి స్థితి కుమారులను, కుమార్తెలను కలిగిరి. ఆమె వైరియగు పెనిన్న, విరోధియగు పెనిన్న. ఎవరి మీద మాట్లాడుతుంది? ఈమెకి కలిగిందా? ఈమెకు దేవుడిచ్చాడా? సమస్తాన్ని దేవుడిచ్చాడా? ఆశీర్వాదం ఇచ్చాడా? ఆయుధాలు ఎక్కడ రూపించబడుతున్నాయి? విరోధి. వైరి అంటే విరోధి, శత్రువు అని అర్థం. వైరి అంటే చూడండి, చలి ఉందేమో మరి, టెంట్లోకి రమ్మనండి. దేవునికి ఇష్టం. కొన్ని సహించలేవు. మనం ఇంట్లో ఉన్నా, మనం తింటా ఉన్నా, కుర్చీలు వేసుకొని మాట్లాడుతున్నా ఎక్కువ నొచ్చుకునేది అయ్యే. ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనుషులన్నా కొంచెంసేపు వాడు ఉండంటే ఉంటాయి కానీ ఇవి ఉండవు. వచ్చి మరి ఇదిలి ఇచ్చి వెళ్తూ ఉంటాయి. అది కూడా చేస్తాం ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగును. ఎన్ని ఇదిలు ఇచ్చినా, ఎన్ని విరోధంగా రూపించబడిన ఆయుధాలైనా ఈరోజు వచ్చిన వాళ్ళం వచ్చినట్లుగా వాయించే వెళ్తాం కానీ మేము వదిలేవారము కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. తన అక్కనాలో లేక చెల్లనాలో ఏదో ఒకటి అనాలి కదా. ఏముందండి ఇక్కడ కదా? టచ్ చేశారా ఈ మాటని? వైరి అంటే శత్రువు, విరోధి. ఆయుధాలు ఎక్కడ తయారవుతున్నాయి? రూపించబడినటువంటి ఆయుధాలు ఇంట్లోనే తయారవుతున్నాయి, ఈ కార్ఖానాలోనే తయారవుతున్నాయి. అయినను దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ వైరి పెనిన్న యొక్క మాటలు విరోధంగా రూపించబడిన ఏ మాట కూడా ఈమె గర్భము ధరించకుండా ఆపలేదు కదా. నా విరోధుల మీద నేను అతిశయపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. 2వ అధ్యాయం 1వ వచనం, నా విరోధుల మీద నేను అతిశయపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం అది ఎక్కడైనా, నీ ఇంట్లో కావచ్చు, నీ తోటి వారి కావచ్చు, బయటి వారి కావచ్చు, ఎవరైనాను దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీ జీవితంలో దేవుడే తన చిత్తాన్ని నీ ఎడల నెరవేర్చగలిగిన వాడు, నీ కర్రను చిగురింప చేయగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఒక నూతనమైన అనుభవాలలోనికి దేవుడు నడిపించగలిగిన వాడిగా చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతుల విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఒక మాట ఇలాగే మాట్లాడుకున్నాం. ఇది 2వ మాట అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరోధంగా రూపించబడే మాట కానీ, ఆయాస్యకరమైన మాట కానీ, సణుక్కునే మాట కానీ ఈ అహరోనుకు ఎదురు కాకపోతే ఈ కర్ర అనుభవమే లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? విరోధంగా ఈ 11 మందో లేక గోత్రకర్తలు ఎవరైనా కావచ్చు, విరోధముగా రూపించబడిన ఆయుధముల మాటల చేత వారు సణుక్కొనకపోతే అహరోనుకు కూడా చిగురించే అనుభవము లేదు. నీవు చిగురించడానికి కారణము వారి సణుగులే. నీవు చిగురించడానికి కారణం ఆ విరోధంగా లేచినటువంటి మాటలే. నీ జీవితానికి చిగురించే అనుభవానికి రావటానికి కారణం ఎవరో తెలుసా? వారే కదా. నువ్వు ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే వాళ్ళకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా స్వీటో ఏదోటి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? అహరోను కర్ర చిగురించి ఏమొచ్చినాయి అటండి? డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చేయండి. బాదం పండు నుంచి ఏమవుతుంది? డ్రై ఫ్రూటే కదా, ఎండితే మరి 1 కేజీ తీసుకెళ్ళి ఇచ్చేయండి. ఎందుకంటే ఈ విరోధి మాట్లాడబట్టి నీ జీవితంలో నీ కర్ర చిగురించి పువ్వులేసి బాదము పండ్లాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విరోధులు మాట్లాడుతున్నాడని విరోధముగా రూపించబడుతున్న పరిస్థితులైనా నీ జీవితంలో ఒక నూతనమైన ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్రణాళికను కలిగినట్లుగా చూడగలుగుతున్నాం. ఏ ఆయుధమును వర్ధిల్లింప చేయడు, నిన్ను చిగురింప చేయకుండా వదిలేవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఆయుధం వర్ధిల్లదు, నీవు చిగురించకుండా దేవుడు ఆపేవాడు కాడు. ఇది కదా కావాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 200 అనుభవానికి తీసుకెళ్ళింది ఎవడో 2 సార్లు వెళ్ళినోడు కాదు. అవునా? ఏబు 200 ఆశీర్వాదం పొందాడంటే 2 సార్లు వెళ్ళి దర్శించినోడే కదా కారణం. అర్థం మీకు అర్థం అవ్వట్లే? హల్లెలూయా. 2 సార్లు ఉన్నవాడు ఉన్నట్లయితే ఒకే అనుభవం ఉండేవాడేమో. 2 సార్లు వెళ్ళి మీటింగ్లో పాల్గొని వచ్చింది ఎవరి ఆశీర్వాదం కొరకు? ఏం ఆశీర్వాదం కొరకే నువ్వు మీటింగ్లో మొక్కు తీర్చుకొని వచ్చావన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏబుకి అవకాశం లేదు కానీ మీటింగ్లోకి వెళ్ళటానికి సాతానుకి అవకాశం వచ్చింది. ఎవరి గురించి ఎక్కువ తలుచుకున్నాడు తెలుసా? దేవుని గురించి తలుచుకునే దానికన్నా ఏబుని గురించి తలుచుకున్నాడు. ఏబుని గురించి తలుచుకున్నాడు కనుక 2 ఆశీర్వాదము దేవుడు దయచేసి ఉన్నాడు. నీవెన్నిసార్లు లేక శత్రువు ఎన్నిసార్లు మొక్కున్నాడా? మొక్కు అంటే తిట్టుకున్నాడా? అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన అదే కదా. దేవుని నవ్వుతూ చెప్పినా కూడా ఆశీర్వాదకరమైన మాటే కదా ఇది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎన్నిసార్లు దేవుణ్ణి నీ నిమిత్తం దర్శించాడో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రూపించబడుచున్న ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. ఇది దేవుని యొక్క మాట, మనుషుని మాట కాదు. ఇది శక్తి కలిగిన దేవుని యొక్క మాట. ఇది మన జీవితాల్లో దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయటానికి సమర్థుడు. వైరిగా మార్చబడుతున్న వారు ఇంట్లో వారైనా, విరోధులుగా మార్చబడుతున్న వారు గోత్రకర్తల్లోనైనా, ఎవరైనాను సరే రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వర్ధిల్లటానికి దేవుడు ఒప్పుకునేవాడు కాదు. నీ జీవితంలో దేవుడు ఏదనుకుంటున్నాడో అది చేసే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో 31వ వచనం 32వ వచనంలో దేవుడు మన పక్షమునుండగా మనకు
విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడండి? ఏదైనా అనుగ్రహించగలిగిన వాడే. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారునే అనుగ్రహించడానికి ఇష్టపడినవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటుగా సమస్తమును ఎందుకు మనకు అప్పగించడు? ఎందుకు ఇవ్వడు? ఏది అడుగుతున్నామది సమస్తాన్ని దయచేయగలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇది ఇచ్చా అమ్మా, పట్టుకో, కొంచెం పట్టుకుంటావా? ఇది ఇచ్చేసా. ఆమె ఏమందంటే, ఎంత ఫోన్ ఇచ్చి ఛార్జర్ మాత్రం ఏం చేసుకుంటా? నిజమే కదా. ఎంత ఫోన్ ఇచ్చిన తర్వాత ఇటు ఇచ్చేయి. ఎంత ఫోన్ ఇచ్చిన తర్వాత ఛార్జర్ లాంటి నా కోరిక నేను మాత్రం ఏం చేసుకుంటానది? ప్రభువునే ఏం చేశాడండి? మనందరి కొరకు అనుగ్రహించాడు కదా. అందరి కొరకు అనుగ్రహించాడు. అది గొప్పది. నెక్స్ట్ నాకు ఇవ్వబడే స్థితి అంతా కూడా ఛార్జరే. ఏది గొప్పది? దేవునికి నేను ఏది ఇవ్వటం గొప్ప? ఫోన్ ఇవ్వటం గొప్ప, ఛార్జర్ ఇవ్వటం తేలిక కదా. ఛార్జర్ ఇవ్వటం తేలిక. దేవుణ్ణే మన కొరకు ఇస్తే మనకు సమస్తం ఎందుకు ఇచ్చాడు? ఉన్నవన్నీ పెట్టే బాక్సు, బిల్లు ఇవన్నీ నాకెందుకు? ఇంకా ఇవ్వాల్సిందే ఇచ్చేసా. ఇంకా మిగిలినందుకు నాకు బరువే. కానీ నువ్వు ఏదన్నా అడుగు, అయ్యా సిమ్ వేయటానికి పిన్ ఉంటుందే. ఓరే స్వామి, అసలు పెద్ద ఫోనే ఇచ్చానంటే ఈ సిమ్ వేసే పిన్నే మన అవసరతలు అవే. ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, తన కుమారునే, సొంత కుమారునే అనుగ్రహించడానికి వెనుతీయక ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు మనకు అనుగ్రహించడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అటువంటి కృప కుటుంబానికి చేరి వచ్చిన వారికి దేవుడు దయచేయనుగాక. దేవుడితో వాళ్ళు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. నీ జీవితములో ఏర్పరచబడిన వారి పక్షాన దేవుడు కార్యములను జరిగించగలిగిన వాడు. ఏర్పరచబడిన వారి పక్షమున విరోధముగా ఇన్ని మాటలు వచ్చిన ఏర్పరచబడిన వాని కర్రను చిగురింప చేయగలిగిన వాడు ఆయనే. మనందరి జీవితాల్లో ఏ అనుభవములో మనమున్నా, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి కాలము దేవుడు ప్రత్యేకముగా మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారందరి ఎడల దేవుడు ఈ ఆయుధమును కూడా వర్ధిల్లింపకుండా చేయగలిగిన వాడవు నీవే. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను,
నా జీవితంలో మోడుబారిన అనుభవాలను చిగురింప చేయగలిగిన వాడవు నీవే. నీ సముఖములో నేనున్నా, నీ వాక్యపు మందసము లేక ప్రత్యక్షపు గుడారపు ఎదుటలుగా నేను రాగలిగాను. నేను నీ సన్నిధిలోను వాక్యపు వెలుగులో ఉన్నాను గనుక నేను ఫలించే అనుభవంలో ఉండేటట్టుగా నా జీవితాన్ని మార్చు అని మనం అడగగలిగితే నిశ్చయముగా దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించగలిగిన వాడే. మన కొరకు ప్రభుని ఈ లోకానికి అనుగ్రహించి మనందరి రక్షణ కొరకు దేవుడి లోకానికి వచ్చి చనిపోయి ఉండగా నా జీవితాల్లో ఏది అవసరం అది ఎందుకు దయచేయడం, సమస్తమును ఆయనతో పాటు మనకు అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు కనుక భయపడవద్దు, ధైర్యమును విడిచిపెట్టవద్దు. ఇంతవరకు నడిపించినందుకు ప్రియులు వెంకటరావు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ.